దేవునికి దూరంగా ఉన్నప్పుడు మన లక్షణాలు వేరుగా ఉంటాయి. దేవునికి సమీపంగా ఉన్నప్పుడు మన లక్షణాలు వేరుగా ఉంటాయి. దేవుణ్ణి చూడనప్పుడు మన లక్షణాలు వేరుగా ఉంటాయి. దేవుణ్ణి చూచిన తర్వాత మన లక్షణాలు వేరుగా ఉంటాయి. ఏబు గ్రంథాన్ని మీరు చూస్తే, ఏబు గ్రంథంలో దాదాపు 2వ అధ్యాయం లేదా 3వ అధ్యాయం మొదలుకొని 40 అధ్యాయాల వరకు, 3వ అధ్యాయం మొదలుకొని 40 అధ్యాయాల వరకు ఏబు తన స్నేహితులతో దేవుని విషయమై వాదిస్తాడు. ఏమని వాదిస్తాడంటే, నేను నీతి నిజాయితీగా ఉన్నాను, నేను అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నాను, నాలాంటి భక్తుడు లేడు, నాలాంటి నీతిమంతుడు లేడు, నాలాంటి పద్ధతి కలిగిన వాడు లేడు, నాలాంటి పరిశుద్ధుడు కూడా లేడు. నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నా, నా నోటి మాటలు జాగ్రత్తగా కాచుకున్నా, నా కంటి చూపులు జాగ్రత్తగా కాచుకున్నా, నా హృదయాలోచనలు బ్యాలెన్స్ చేసుకున్నా, దీనులకు నా చెయ్యి చాపి సహాయం చేశా, విధవరాండ్రకు నేను ఇవ్వదగ్గది ఇచ్చా, అన్యాయం అయిపోతున్న వాళ్ళు నా కంటబడితే వాళ్ళ పక్షమున వాడికి అన్యాయం చేసిన వాడితో కొట్లాడి అన్యాయం అయినటువంటి వానికి నేను సహాయం ఇప్పించా, వానికి రావాల్సిన న్యాయం ఏదో వానికి చేశా. నా పొరుగువాని భార్యను నేను ఆశించలేదు, నా పొరుగువాని భార్యను విషయమై ఆశించి వాని వాకిట నేను పొంచి ఉండలేదు. ఒకవేళ నేను అలాంటి వాడనైతే నా భార్య ఇంకొకటికి భార్య అయిపోవాలి, నా భార్య ఇంకొకటి తిరగలి విసరాలి. అంటే అంత నీతిగా నేనున్నా, అంత నిజాయితీగా నేనున్నా, అంత భక్తిగా నేనున్నా, అంత పవిత్రంగా నేనున్నా. మరి ఇంత బాగా నేనుంటే లోకంలో ఎవడికి లేని అగచాట్లు నాకెందుకు, ఎవడికి లేని బాధలు నాకెందుకు? నాకున్న ఆస్తులు అంతస్తులు మొత్తం పోయినాయి, పోనీలే అనుకున్నా. దాసదాసి జనాంగం పోయారు, పోనీలే అనుకున్నా. కానీ నా కడుపును పుట్టిన 10 మంది పిల్లల్ని ఒక్కనాడే చనిపోవున్నట్లు చేశాడే. ఒక్కరోజే 10 మంది చచ్చిపోయారే నా పిల్లలందరూ. ఎంత గాయమవుతుంది? ఒక బిడ్డకి జ్వరం వస్తేనే తట్టుకోలేం సహజంగా, అలాంటిది 10 మంది పిల్లలు ఒక్కసారే కన్ను మూశారు అంటే నేను ఎలా తట్టుకోవాలి? ఏంటి నేను చేసిన దుర్మార్గం? ఏ దుర్మార్గాన్ని బట్టి నాకు ఇంత శాపం వచ్చింది? ఏ అవినీతిని బట్టి నాకు ఇంత శాపం వచ్చింది? నేను ఎంత నీతిమంతుణ్ణి? ఎక్కడ నా దగ్గర తప్పుంది? స్నేహితులు అంటారు, లేదు లేదు, దేవుడు అన్యాయం చేయడు, దేవుడు ఏ చేసినా అందులో న్యాయం ఉంటుంది. మరి నీకు ఇన్ని బాధలు వచ్చి పడ్డాయంటే ఒట్టిగా అయితే దేవుడు రప్పించడు. అబ్బాయి ఏబు, నువ్వేదో అనవసరంగా మాట్లాడుతున్నావు, ఏదో ఉంటాయి, తేడాలు ఉంటాయి. నీతిమంతునికి ఆయన కష్టాలు రప్పించడు, నీతిమంతుని శ్రమ పడనీయడు. వీళ్ళు ఒక లాజిక్ మాట్లాడుతున్నారు, వీళ్ళు తిక్కల లాజిక్ మాట్లాడుతున్నారు వీళ్ళు ఒకళ్ళు. అయితే ఏమంటాడు, అట్లయితే సర్వశక్తుడకు వాడు నాకు అన్యాయం చేశాడు, మరి దుర్మార్గులను శ్రమ పెడతాడు, నీతిమంతులను ఇబ్బంది పడనీయడంటే మరి నాలాంటి నీతిమంతుడు ఎవడున్నాడు? చూపించు. ఎక్కడ నేను నీ తప్పాను, ఎక్కడ నేను తప్పుగా ప్రవర్తించాను, ఎక్కడ నేను అక్రమంగా అడుగులేసాను చూపించు. ఇదిగో ఇది నా జీవితం అని వాళ్ళ ముందు మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఏబు లైఫ్ తను వివరించినప్పుడు అది చదివితే మనకు కూడా ఆశ్చర్యం కలిగిద్ది. దేవుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు, భూమి మీద ఏబు లాంటి వాడు లేడని. యథార్థవర్తనుడును న్యాయవంతుడును అయి ఉండి యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద ఏబు లాంటోడు ఇంకొకడు లేడని దేవుడే చెప్పాడు సైతాన్తో డైరెక్ట్గా. అలాంటి ఏబుని ఇన్ని బాధలకా? చివరికి ఒళ్ళంతా కుళ్ళిపోయి ఒళ్ళంతా జిల ఆ జబ్బు వచ్చింది ఏబుకి. ఏం దుర్మార్గాలు చేశానని సార్ నాకు ఇలాంటి జబ్బు, ఏం పాతకాలు చేశానని సార్, ఎవడి నోరు కొట్టాను, ఎవడి కడుపు కొట్టాను, ఎవడికి అన్యాయం చేశాను, అయ్యయ్యో నేను ఎవడికి అన్యాయం చేయలేదే. రోగులను కరుణించాను, అందుక నాకు ఈ రోగం. దిక్కులేని వారిని, విధవరాండ్రను, దిక్కులేని పిల్లలను, అనాథలను, అభాగ్యులను ఆదరించాను, అందుక నాకు ఈ కడుపు కోత. ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి? స్నేహితులారా, మీరు పనికిమాలిన వైద్యులు, మీకు తెలియదు నా గురించి. నేను ఎలా బతికానో తెలుసా? ఎందుకులే అట్లా బ్రతికాను. కానీ ఏం చేశాడు నాకు?
అని దాదాపు 40 అధ్యాయాలు వాదిస్తానే ఉంటాడు. ఆ తరువాత యెహోవా సుడిగాలిలో ప్రత్యక్షమవుతాడు. అప్పటిదాకా ఫ్రెండ్స్తో వాదిస్తాడు. ఆ వాదనంతా అయిపోయిన తర్వాత యెహోవా సుడిగాలిలో ప్రత్యక్షమై ఏబు ముందు నిలబడతాడు. ఏబు ముందు నిలబడి ఏబుతో మాట్లాడతాడు. ఏమయ్యా, ఇప్పటిదాకా వాళ్ళతో వాదించావు, సరే నేను కూడా నీతో వాదించాలనుకుంటున్నాను, నా ముందు నిలువు, నువ్వు కూడా, నేను నీ ముందు నిలబడతాను, మనం వాదించుకుందాం అని వాదన మొదలుపెట్టి, నీవు నిర్దోషివని తీర్పు పొందుటకు నన్ను దోషిగా చిత్రీకరిస్తావా? నువ్వు నీతిమంతుడిని అనిపించుకోవటానికి నన్ను అనీతిమంతునిగా చేస్తావా? అంటే నువ్వు మంచోడిని శ్రమ పెట్టాను కాబట్టి నేను తేడా అని నన్ను అంటావా నువ్వు? చూడండి, ఏబు గ్రంథము ఒకసారి మీరు తీయొచ్చు. కీర్తనలకు ముందుండేటువంటి పుస్తకం ఏబు గ్రంథము 40వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువు. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగు యోబుతో ప్రత్యుత్తరం ఇచ్చెను. పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము, నేను నీకు ప్రశ్న వేసేదను, నీవు ప్రత్యుత్తరం ఇమ్ము. నీవు నా న్యాయము బొత్తిగా కొట్టివేసేదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుతువా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓకేనా? ఇట్లా ప్రశ్నించాడు కదా. సరే, ప్రశ్నించిన తర్వాత ఏబుకి ఎందుకు బాధలు వచ్చినాయో చెప్పాలి, ఏబు చేసిన పాపాలేందో చెప్పాలి, ఏబులో ఉన్న తప్పేందో చెప్పాలి. కానీ అవి చెప్పాడా? మీరు క్రిందికి చదివి చూడండి కావాలంటే. 9వ వచనం నుంచి చదువు నాన్న. దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా? దేవునికి ఉన్నటువంటి బాహుబలం నీకుందంటాయా ఏబు? ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా? ఆడంబర మహత్యములతో నిన్ను నీవు అలంకరించుకొనుము, గౌరవ ప్రభావములను ధరించుకొనుము. నేను ధరించుకున్నట్టు నువ్వు ధరించుకుంటావా? నేను ఉన్నట్టు నువ్వు ఉంటావా? నాలాగా నువ్వు ఇప్పుడు దాకా ఆయన వాదిస్తుంది ఏంది? నేను ఇంత మంచిగా ఉంటే నాకు ఈ బాధలేందని ఆయన అంటంటే, నేను ఇంత నీతిగా ఉంటే నాకు ఈ అగచాట్లేందని ఏవడుగుతుంటే ఈయనొచ్చి అంటాడు, నా బాహుబలం నీకుందా? ఉరువు వంటి ధ్వని నేను చేస్తాను, నువ్వు చేస్తావా? నీకు అలాంటి స్వరం ఉందా? ఆడంబర మహాత్యములతో నిన్ను నువ్వు అలంకరించుకుంటావా? గౌరవ ప్రభావమును ధరించుకుంటావా? నేను చేసిన నీటి గుర్రం నీకు తెలుసా? మనం అబ్జర్వ్ చేసినప్పుడు అసలు సందర్భం లేకుండా దేవుడు మాట్లాడుతున్నాడేమో అనిపిస్తుంది. అవునా? ఇది ఎలాంటిదంటే, 2 ఏళ్ళు ఎంత అంటే 4 అని చెప్పాలి. 2 ఏళ్ళు ఎంత అంటే నువ్వు టిఫిన్ చేసావా అంటే ఎట్టుంటుంది? 2 ఏళ్ళు ఎంత సార్ అంటే, నువ్వు చాయ్ తాగావా? ఏం చాయ్ తాగావు? హైదరాబాద్ ఇరానీ చాయ్ తాగావా? సరే, కానీ ఇరానీ చాయ్ ఎట్టుంటుంది? అసలు దాన్ని ఎట్ట తయారు చేస్తారు అంటే ఏంది అది? 2 రోజులు ఎంత అంటే 4 అని చెప్పాలి, అంతేగాని ఇరానీ చాయ్ తాగావా, ఎట్ట తయారు చేస్తారు, అది ఇరానీ చాయ్ బాగుంటుంది కదా అంటే ఏంది అది? అసలు అడిగిన దానికను చెప్పేదానికి సంబంధం లేనట్టు. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? అట్లుంటుంది దేవుని వాదన. ఆశ్చర్యం కలిగిద్ది. నేను అడిగేది ఏంది, నువ్వు చెప్పేది ఏంది? ఇక్కడి నుంచి ఇక ఆయన మొదలుపెట్టి ఇక మామూలుగా చెప్పుడు. ఈ 40లోనే కాదు, ముందు 37, 38లో కూడా దేవుడు మాట్లాడతాడు. చూడండి ఒకసారి, అది కూడా చూడండి. పాపం ఏబడిగేది పోయిద్ది, మళ్ళీ ఈయన 38, 37, 38. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానము లేని మాటలో చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? సార్, నీ భూమి పునాదులు మాకెందుకండి, నాకు ఎగచాట్లు ఎందుకు వచ్చినాయో చెప్పమని నేను అడుగుతుంటే, భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఏడ ఉండవు? నీ భూమి సంగతి మాకెందుకండి? నా బాధలకు కారణం ఏందో చెప్పు, నేను చేసిన తప్పు ఏందో చెప్పు, నేను చేసిన దుర్మార్గం ఏందో చెప్పు, నేను చేసిన అన్యాయం ఏందో చెప్పు, నేను చేసిన పాపం ఏందో చెప్పు, నేను ఎవడ కడుపు కొట్టానో చెప్పు.
ఎందుకు ఈ ఒళ్ళంతా కుళ్ళిపోయి ఈ జిలజబ్బు పెట్టావు? నన్ను ఎందుకు ఈ రోగంతో మొత్తావు? నేను ఎక్కడన్నా అపవిత్రమైన క్రియలు చేశానా? ఎందుకు నాకు వచ్చింది ఈ జబ్బు? ఎందుకు వచ్చింది సిగ్గుమాలిన జబ్బు? ఎవడున్నా సరే గీక్కొని సరిపోయింది. సిగ్గు అన్నీ వదిలేసి ఇక ఇదే పని అయిపోయింది నాకు, నా బతుకంతా. ఎందుకు ఇలా? ఇంత అవమానకరమైన పనులు ఏం చేశానని నాకు ఈ అవమానకరమైన రోగం పెట్టావు? నేను ఎవడు కడుపు కొట్టానని నాకు అన్నానికి లేకుండా చేశావు కాదా? ఆకలిగా ఉన్నాడు ముఖం చూడలేదే. నా ఇంటి ముందుకు వచ్చి అయ్యా అన్నోడిని ఎవరిని దాటి పోనిచ్చాను నేను? వస్త్రహీనతతో నా ముందుకు వచ్చిన వాడికి వస్త్రాలు కప్పానే. ఆకలయ్యా అన్నోడికి కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా వాడికి బత్యం ఇచ్చి పంపించానే. అయ్యా అయ్యా నా కడుపు కొడుతున్నాడు, అన్యాయం చేస్తున్నాడంటే వాడి దవడ ఎముక మీద కొట్టి అన్యాయం అయిపోయిన వాడికి న్యాయం తీర్చానే. ఏ కారణాన్ని బట్టి నన్ను నువ్వు ఇంత బాధలకు అప్పచెప్పావయ్యా? నాలాంటి వాడు ఉన్నాడా ఈ భూమి మీద? నాలాంటి నీతిమంతుడు ఉన్నాడా? ఇంత నీతి నిజాయితీగా నేను బ్రతికి, ఇంత యథార్థంగా నేను బ్రతికితే నాకు ఇంత కడుపు సోకమా? నాకు ఇంత అన్యాయమా? నాకు దాని సమాధానం చెప్పవయ్యా అంటే, నేను భూమిని చేసినప్పుడు నువ్వు ఏడున్నావు అంటావు. ఏంది ఇది? ప్రియులారా, దేవుడు కనబడి ఎప్పుడైతే ఏబుతో మాట్లాడటం మొదలుపెట్టాడో, ఏబు ఇప్పుడు నేను చెప్పిన ప్రశ్నలు అడగల. అది ఆశ్చర్యం. నేను ఒకటి అడుగుతుంటే నువ్వు ఇంకొకటి చెబుతావేమయ్యా అని ఏబు అడగలా. నోరు మూసుకున్నాడు ఏబు. ఎందుకు తెలుసా? ఏబు మనలాగా తిక్కలోడు కాదు, తిక్కల ప్రశ్నలు తెలిసి కూడా అడగడానికి. దేవుడు ప్రత్యక్షంగా ఆకముందు మనుషులతో ఆ వాదనలు చేశాడు. ఇప్పుడు నేను చెప్పిన వాదనలన్నీ మనుషులతో చేశాడు. వాళ్ళు వచ్చి అంటారు, ఏబు ఊరుకోరా, నువ్వు భలేవాడివి, అన్యాయంగా దేవుడు ఎందుకు శ్రమ పెడతాడు, కానీ నువ్వేదో ఎక్కడో తేడా పడ్డావు లేరా, నీ పిల్లలు ఎక్కడో తేడా పడ్డారు ఫ్రెండు, అందుకు ఇట్లా అంటే. ఎవడురా మీకు చెప్పింది? ప్రతిరోజు నా పిల్లల చేత బలి అర్పణ జరిగించానురా నేను. వాళ్ళ పాపాలు ఏమన్నా ఉంటాయేమో అని ఏ రోజుకి ఆ రోజు డైలీ వాళ్ళ చేత బలి అర్పణ చేశానురా నేను. ఏ రోజు కూడా దోషం వాళ్ళ మీద ఉండకూడదని అని ఫ్రెండ్స్తో అయితే వాదించాడు. దేవుడు సుడిగాలిలో ప్రత్యక్షమై ఏబుతో మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత ఏబు మౌనం అయిపోయాడు. నేను చేసిన భూమి నువ్వు చూసావా? దానికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావంటే, అమ్మో దేవా, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవుని దూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? ఇక ఒక్కొక్కటి ఆయన చేసిన అన్ని చెబుతుంటాడు. దేవుడు చేసిన సృష్టి అంతా చెబుతుంటాడు. నేను చేసిన నీటి గుర్రం నీకు తెలుసా అంటాడు. మకరం సంగతి నీకు తెలుసా అంటాడు. ఏమంటాడు? అయ్యా నాకేం తెలుసయ్యా, నాకేం తెలుసు అన్నట్టుగా సైలెంట్గా అయిపోతాడు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, నా జీవితం ఇలా ఎందుకు చిన్నాభిన్నం అయిపోయిందని ఏబు దేవుణ్ణి ప్రశ్నిస్తే, దేవుడు ఏబుతో అంటున్నాడు, భూమికి పునాది వేసిన వాణ్ణి నేను, ఆకాశమును చాపవలె విశాలపరచిన వాణ్ణి నేను, నక్షత్ర రాసులోచున్నట్లు చేయగలవాడను నేను, జంతువులను పశుపక్షాదులను మానవ జాతిని సమస్తాన్ని నిర్మించిన నిర్మాణకుణ్ణి నేను అని దేవుడు తన్ను గూర్చి తాను చెప్తుంటే ఏబుకు బలుపు వెలిగింది. ఏమని వెలిగిందో తెలుసా? నేను నా బాధలు వెళ్ళబోసుకుంటుంది ఏంది, దేవుడు చెప్తుంది ఏందని ప్రశ్న దేవుడిని అడగకుండా, దేవుడు ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నాడో ఏబు అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే ఇన్ని సృష్టించిన సృష్టికర్తను, ఇన్ని చేసిన నిర్మాణకుడైన నేను నీ విషయంలో పిచ్చిగా ప్రవర్తిస్తానా ఏబు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్ని చేసినోడిని నేను నీ విషయంలో పిచ్చిగా ప్రవర్తిస్తానా? నా చేష్టలు వెర్రిమోరి చేష్టల్లా కనపడుతున్నాయా? అని చెప్పకనే చెప్పినట్టు, అడగకనే అడిగినట్టు. ఏబు వెలిగింది బలుపు. మనకు ఎలగదలే, ఏబు వెలిగింది బలుపు. వెలిగి ఏమన్నాడు తెలుసా? అయ్యా, నిన్ను ఊర్చిన వార్త విన్నాను, అప్పుడు కొంతే నువ్వు అర్థమయ్యావు, ఇప్పుడు కన్నులారా నిన్ను చూస్తున్నాను. ఎప్పుడైతే నిన్ను చూశానో
చూడండి, దేవుడు కనబడనంత వరకు ఏబు తన్ను తాను సమర్థించుకొని వాదించాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఏబుకి దేవుడు కనపడ్డాడో డైలాగ్ మారిపోయింది. నిన్ను గూర్చిన వార్త వినికిడి చేత నేను వింటిని, ఇప్పుడు నేను నిన్ను కన్నులారా చూచుచున్నాను గానుక నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. ఏబు గ్రంథం 42వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువు. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను అన్నాడండి. అదే మనం అనుకో, ఒకవేళ దేవుడు కనపడకుండా మనతో మాట్లాడాడు, మనం కూడా ఏమంటాం తెలుసా? రావయ్యా నా ముందుకి, రా, నువ్వు నాకు చెప్పు, సమాధానం చెప్పు. నాకు నువ్వు సమాధానం చెప్పకపోతే నీ మొహం కూడా చూడండి, నీ ఇష్టం, నాకు సంగతి తెలియదు నీకు అసలుకి అని నువ్వు తగాద వేసుకునేవాడు. ఏ బట్ట తగాద వేసుకోవాలా? ఎప్పుడైతే దేవుణ్ణి చూశాడో అయిపోయింది. ఏబు పాపం ఏదో, ఏబు లోపం ఏదో ఏబుకి అర్థమైపోయింది. ఏమిటి ఏబు పాపం, ఏబు లోపం అంటే స్వనీతి. ఏ నీతి? స్వనీతి. తన దృష్టికి తాను నీతిమంతుణ్ణి అనుకునేటువంటి తత్వము ఏబు తన అంతరంగంలో కలిగి ఉన్నాడు. అది ఉన్నందుననే అంతసేపు వాదించాడు వాళ్ళతో. తన దృష్టికి తాను నీతిమంతుణ్ణి అనుకున్నవాడు కృపను పోగొట్టుకుంటాడు. అది పాయింట్ ఇక్కడ. ఎంత పెద్ద ప్రమాదంలో ఏబు ఉన్నాడంటే, ఏబు చేసేటువంటి నీతి క్రియలు, సత్క్రియలు, సత్ప్రవర్తన, దీన్ని ఆధారం చేసుకున్నాడు ఏబు. అలా వాటిని ఆధారం చేసుకొని దేవుని ముందు నీతిమంతుడిగా నిలబడగలిగిన వాడెవ్వడూ లేడు. ఒకవేళ ఏబు నీతిమంతుడైనా కొద్ది గొప్ప, ఏబు పితరుల దోషం ఏబు మీద ఉంది. అంతేకాదు, ఏబు చర్యలలో కూడా దేవుడు భూతద్దం వేస్తే మొత్తం దోషాలే కనపడతాయి. కాబట్టి ఇక్కడ ఏ నరుడైనా సరే దేవుని ముందుకు వచ్చినప్పుడు అడగాల్సిన మాట ఒక్కటే, దేవా, నా నీతి కాదు, నా యథార్థత కాదు, నా భక్తి కాదు, నా పరిశుద్ధత కాదు, నీ కృపయే నాకు దిక్కు. ఏం చెప్పాలి? కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను, నీ కృప వీడి క్షణమైన